నేను కాంగ్రెస్ పార్టీ ఎట్లా అనిపిస్తుంది మరి అర్థమవుతుందా. కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి జర మంచిగా ఉందన్న. ఆ, జర కొంచెం ప్రజలు కూడా తెల్ల బియ్యం తింటున్నాం. మేము కూడా కిరాయిలలోనే ఉంటాము. మేము కూడా తెల్ల బియ్యం తింటున్నాము. కాన్సెన్సీ అడ్డం సంతోష్ కుమార్ అన్న చాలా మంచిగా చేస్తాడు. ఏమైనా బాధలు ఉంటే కూడా వస్తాడు, చూస్తాడు, చెప్తాడు అన్ని. నేను టీపీసీసీ సెక్యూరిటీ సందీప్ రాజ్ దగ్గర ఉంటా. అన్న గడ్డం ప్రసాద్ అసెంబ్లీ స్పీకర్ వాళ్ళ అల్లుడు అయినా. నేను సందీప్ రాజ్ అన్న దగ్గరనే ఉంటా. అయినా కూడా మాకు చాలా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆదుకుంటాడు. అంటే అన్ని సమస్యలు మంచిగా చేస్తాడు. తీరుస్తురా అన్న నిజంగా కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి వెళ్ళి? తీరుస్తారు మరి ఇప్పుడు తీరుస్తారు అన్న. వ్యతిరేకత తెల్ల వస్తుంది రేషన్ బాగా. కార్డు వచ్చింది. ఆ? మరి మీ బస్తీలు ఎన్ని బాగా రోజులు ఇక్కడ ఆ? ఇక్కడ బస్తీలు బాగా తిడుతున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. దేనికి తిడుతురు? ఏమి అంటే ఇబ్బంది అసలు ఉందంట? కాంగ్రెస్ వాళ్ళు నాయకులు రారు మా దగ్గరికి, పట్టించుకోరు, పద్మారావు సార్ తప్ప ఇంకొకరు రారా అంటున్నారు వస్తారన్న. ఇక ఇప్పుడు వాళ్ళంతా బీఆర్ఎస్ అర్థమవుతుందా. పార్టీ వాళ్ళ వాళ్ళ. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కలిసిరు కాబట్టి వాళ్ళు అట్లా చెప్తున్నారు. వాళ్ళకి ఏం నష్టపోయిందంట? ఇప్పుడు బస్సులోనైతే ఉచిత ప్రయాణం అయితే చేస్తున్నారు. కడుపు నిండా తెల్ల బియ్యం, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ బియ్యం వస్తున్నాయి. ఈ బొందలగడ్డలు అందరూ మన వాళ్ళు అందరూ ఉంటారు. అర్థమవుతుంది. అసలు మంచిగానే ఉన్నారు కదన్న. ఇంకేం ఇప్పుడు ఒకటేసారి కావాలంటే ఎంత అని చేస్తారు? ఆల్రెడీ గవర్నమెంట్ లాస్ట్లో ఉన్నప్పటి నుంచే మన వాళ్ళు లాస్ట్లో వచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏడికెళ్ళి చేస్తారు? వాళ్ళకు కూడా టైం కావాలి కదా. కొద్దిగా చేసుకుంటూనే వస్తారు. తప్పేం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఏమైనా దౌర్జన్యం చేస్తలేరు కదా. డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని పైసలు తీసుకుంటలేరు. అర్థమైందా అన్న? డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తాము, ఇవి ఇప్పిస్తాము అన్నట్టు లోన్లు చేపిస్తాం, దళిత బంధువులు ఇప్పిస్తామని పైసలు తీసుకుంటలేరు. ఆపద ఉందని పోతే వాళ్ళు మనకు సాయం చేస్తున్నారు ముందట నిలబడి. అంతేగాని తప్పు లెక్కలైతే ఏం చేస్తలేరు కదా. ఓవరాల్ ఎట్లా ఉంది పాలన? పాలన అయితే మాకైతే సంతోషంగా ఉందన్న. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మంచిది. ఇంకా ముంగటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనే కోరుకుంటున్నాం మేము. ఓకేనా? రైట్ అన్న.